హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. సో మిత్రులారా, అంత జాగ్రత్త తీసుకునే మీరు ఇంత వివరణాత్మకమైనటువంటి సబ్జెక్టుని పిల్లలకి ఇవ్వడం ద్వారా వారికి మంచి భవిష్యత్తుని మీ బాధ్యతగా ఇచ్చినట్లు అవుతుందని మరోసారి చెప్తున్నాను. ఓకే, సరే, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, కరెక్ట్గా అంతే ఉండాలా, ఒకవేళ ఫ్రీక్వెన్సీ తగ్గిన నేమ్లో ఏం పెట్టుకోవచ్చు అనే అంశాలను మనం డిస్కషన్ చేసాం. దీన్ని మేము పరిగణలో తీసుకుంటాం నేమ్ డిసైడ్ చేసేటప్పుడు. నెక్స్ట్ అంశం ఏంటంటే, ఇక్కడ వీరి యొక్క ప్యాటర్న్ 9382 ప్యాటర్న్, దీని గురించి చెప్పుకున్నాం. ఇది అసలు బాగలేదు. ఇంతేనా? మరి బాగలేకపోతే వాళ్ళకి పూర్తిగా ప్రాబ్లమాటిక్కేనా అంటే కాదు. ఒకవేళ బాగలేకపోయినా ఇప్పుడు నేను చెప్పినంత 99% ప్రాబ్లం కాదు. ఎప్పుడు కాదంటే, వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ గనక బాగుంటే, వారి పేరెంట్స్ యొక్క మ్యారేజీ డేట్ గనక పర్ఫెక్ట్గా ఉంటే, వీరు ఇలా పుట్టినప్పటికీ కూడా ఇదంతా కాలక్రమేణా న్యూట్రల్ అయిపోతుంది, ఎలాంటి న్యూమరాలజీ నేమ్ లేకుండా కూడా. అది ఎలా? ఇప్పుడు వీరి యొక్క పేరెంట్స్ యొక్క మ్యారేజీ డేటు ఫర్ ఎగ్జాంపుల్ 1-6 కాంబినేషన్లో చేసుకున్నారనుకోండి, అది రైట్ కాదు. ఇలా రైట్ కాని కాంబినేషన్లో చేసుకున్నప్పుడే పిల్లలు ఇలాంటి స్థితిలో పుడతారు. లింక్ ఉంటుంది ఆ రెండింటికి. సో ఇది కానప్పుడు, ఇది మంచిది కరెక్ట్ కానప్పుడు ఏమవుతుంది, వీరికున్న 99.9% ప్రాబ్లం 3 రెట్లు పెరుగుతుంది వీరి ద్వారా, వీరి యొక్క పేరెంట్స్ మ్యారేజ్ డేట్ ద్వారా. అలాగే వీరి పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఇలా ప్యాటర్న్లో ఇప్పుడు ఏదైతే ఈ బేబీకి జరుగుతుందో ఆ కాలంలో వారికి బాగలేదనుకోండి తల్లిదండ్రులకి, అప్పుడు కూడా వీళ్ళ పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా తయారవుతుంది. తర్వాత వీరి యొక్క సహోదరులు, ఇప్పుడు రెండో కానుపు అనుకోండి, బేబీ ఫస్ట్ కానుపోలు ఉంటారు, వాళ్ళది కూడా వీళ్ళ మీద పడుతుంది. కాబట్టి మేమేం చేస్తాం, ఈ యొక్క విశ్లేషణని మీకు ఇస్తూ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా ఏదైతే వీళ్ళపైన పడుతుందో ప్రెజరు, అది కూడా లేకుండా మేము పర్ఫెక్ట్గా చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవన్నీ అంశాలు తీసుకొని, అంటే ఇండెక్స్ తీసుకున్నాం, ఆర్పి తీసుకున్నాం, తర్వాత ఈ యొక్క ప్యాటర్న్ యొక్క వివరణ చూసాం, అలాగే తల్లిదండ్రుల యొక్క పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ చూసాం, వారి డేట్ ఆఫ్ బర్త్లో వీళ్ళకి ఎలా ఉందో చూసాం, అలాగే వీరి యొక్క బ్రదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఒక డిసైడ్కి వచ్చాం. ఏంటి ఆ డిసైడ్ అంటే, వీరి యొక్క డెస్టినీ 2 ఉన్న వాళ్ళకి BKM అనే లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి. అది బీతో కానీ, కేతో కానీ, ఎంతో కానీ స్టార్ట్ అవ్వాలి. ఇదేంటంటే, ఇప్పటివరకు మన సాంప్రదాయం ప్రకారం నక్షత్ర పాదం ప్రకారం అవుతుంది కదా. అయితే దానికి అప్డేట్ వెర్షన్ ఇది. నక్షత్ర పాదం నుంచి సబ్ లెవెల్ వరకు వచ్చి చేసినటువంటి అప్డేట్ వెర్షన్. ఈ వెర్షన్ ప్రకారం నేమ్ స్టార్ట్ అవ్వాలి. మినిమం 1600 డిగ్రీలు ఫ్రీక్వెన్సీ తగ్గకుండా ఉండాలి. దాంట్లో హాన్ కానీ, కాన్ కానీ, కెన్ కానీ ఏదైనా ఒక సౌండ్, ప్రోనాలజీ పాజిటివ్ సౌండ్ వచ్చేలా చూడాలి. ఒకవేళ రాని పక్షంలో ఇక్కడ దీని యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకునేలా చూడాలి. అలాగే ఇవన్నీ కూడా అలా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం చాలా ఎక్కువ టైం తీసుకొని చాలా పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారి యొక్క ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. నేనైతే ఈ విధంగా అన్ని విధాలుగా కేర్ తీసుకొని చాలా జాగ్రత్తగా చేస్తాను. పేరెంట్స్ ముందుగా ఏం చెప్తారంటే, నేను ఒక పేరు అనుకున్నామండి అని చెప్తారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఫస్ట్ నాకు పూర్తి ఫ్రీడమ్ ఇవ్వండి, నేను పర్ఫెక్ట్గా చేస్తాను, ఏముందో మీకు వివరంగా చెప్పి ఎందుకు ఇది ఇచ్చానో వివరిస్తాను మీకు. అప్పటికీ మీకు అది నచ్చకపోతే, ఎందుకు నచ్చదు అంటే ఎవరికైనా 2 కారణాల ద్వారా నచ్చదు. ఒకటి, నేను పెట్టిన పేరు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే వద్దనిపిస్తుంది. సెకండ్ రీజన్ ఏంటంటే, నేను పెట్టిన పేరు వారి శత్రువుల పేరైతే వద్దనిపిస్తుంది. ఆ 2 కారణాలు రీత్యా వాళ్ళకు వద్దనిపిస్తే అప్పుడు నేనేం చేస్తానంటే, ఏ లెటర్స్తో అయితే స్టార్ట్ అవ్వాలో BKM, ఈ లెటర్స్ ద్వారా పేరెంట్స్ నుంచి ఒక లిస్టు తీసుకుంటాను. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఒక్కొక్క లెటర్ మీద ఒక 20-30 నాకు లిస్ట్ ఇస్తారు. అందులో నుంచి నేను మరలా 14 డైమెన్షన్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండేలాగా చేసి వారికి ఇస్తాను. ఎందుకంటే వారిచ్చిన లిస్టులోంచే నేను అన్నీ పెట్టిస్తున్నాను కాబట్టి ఇక కాదంటానికి అవకాశం లేదు. ఇలా సెకండ్ ఛాన్స్ ఇస్తాను. ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నానంటే, ఇదివరకిట్లాగా మనకి 6-7 కనే అవకాశం ఇప్పుడు లేదు. ఒకరు ఇద్దరే,
కాబట్టి ఎవరికైనా కొంచెం ఆ ఇష్టం ఉండటం అనేది తప్పదు. కానీ వారికి ఇంత విషయం తెలీదు. అంటే మేమేమైతే వాళ్ళకి చెప్తున్నామో చెప్పని విషయాలు ఎన్ని ఉంటాయో, చెప్పని విషయాన్ని కూడా న్యూట్రల్ చేసేలాగా మేమెంత మదన పడుతూ కష్టపడుతూ ఒక నేమ్ ఇస్తామో మీరు నమ్మకపోవచ్చు. ఒక పేరు చేయటానికి మాకు 400 నుంచి 600 పేర్లు వరకు చూడాల్సి వస్తుందండి. ఇలా ఒక నేమ్ చేయటానికి ఈ యొక్క చార్ట్ మొత్తం వేయడానికి నాకు గంట టైం పడితే ఈ నేముని సెలెక్ట్ చేసి 14 డైమెన్షన్స్ పెట్టి దాన్ని వివరణ ఇవ్వడానికి మినిమం 15 నుండి 25 గంటలు పడుతుందండి.